గ్రామాల్లో కులాల వారీగా వాడలు ఉండేవి. హరిజనవాడ, గోండ్లవాడ, గొల్లవాడ, కుమ్మరివాడ, ఈ విధంగా కుల వృత్తుల ప్రకారం కులం, దానికి అనుబంధంగా వాడలు ఉండేవి. అయినా అందరు కులభేదాలు లేక ఐకమత్యంగా ఉండేవారు. ఏ ఇంట్లో పెళ్ళి పేరెంటాలు జరిగినా, ఆపదలు కలిగినా పాలు పంచుకుంటూ ఒక కుటుంబంలాగా ఉండేది ఆనాటి గ్రామ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబం జీవనానికి పునాది గ్రామం. సాంప్రదాయమైన వస్త్రధారణతో, పరిమితమైన ఆహారపు అలవాట్లతో, భూమిని, కులవృత్తులను నమ్ముకొని జీవనాన్ని సాగించే రైతు బతుకు మోసం, కపటం లేకుండా శరత్కాలపు వెన్నెలంత స్వచ్ఛంగా ఉండేది. చంద్రప్రకాశ్రావు గారు తన గ్రామంలోనే హిందాది అంటే ప్రాథమిక విద్య చదువు సాగింది. వీరు చదువుకున్నప్పుడు కోమటి సారు అనేవాళ్ళు, కానీ వారి పేరు మల్లయ్య. ఆ గ్రామంలోని పాఠశాలలో చదువు చెప్పేవాడు. ఆ రోజుల్లో పెద్ద బాల శిక్ష ఉండేది. దాంట్లో ఓనమాలతో మొదలుకొని భారత, భాగవత, రామాయణ పద్యాలు, కథలతో మొదలుకొని నీతి పద్యాలు, శతక పద్యాలు, చిన్న చిన్న కథలు, అంకెలు, సంఖ్యలు, ఋతువులు, తెలుగు సంవత్సరాల పేర్లు, ఇవన్నీ కూడా అన్ని సబ్జెక్టులు సంపూర్ణంగా ఉండేవి. దాని ప్రకారంగా మల్లయ్య సారు సుమతి, వేమన పద్యాలు, భర్తృహరి పద్యాలు, కృష్ణ శతకం, నీతి కథలు అన్నీ చెప్పేవాడు. తప్పు రాసినా చదివినా గోడ కుర్చీ వేయించేవాడు, లేదా చిన్న బెత్తంతో చేతి మీద కొట్టేవాడు. వీటన్నిటిని బట్టి ఆనాటి పనిష్మెంట్స్ ఏ విధంగా ఉండేదో మనకు తెలుస్తుంది. అసలే చదవని వాళ్లను కోదండం ఎక్కించేవాళ్ళు. ఈ పై పనిష్మెంట్లన్నీ ఎప్పుడో ఒకప్పుడు చంద్రప్రకాశ్రావు గారు అనుభవించిందే. వీరికి చదువు మీద శ్రద్ధ తక్కువ, కానీ తండ్రి గారి ప్రోద్బలం మీద వీరు బడికి వెళ్ళేవారు. దొరల పిల్లలన్న విచక్షణ లేకుండా అప్పటి పంతుళ్ళు శిక్షించేవారు. 40-41 ఈ 2 ఏళ్ళు వీరి తండ్రి వీరితో పాటు వీరి అన్నల ముగ్గురిని హన్మకొండలోని బ్రాంచ్ స్కూల్లో చదివించారు. ఇది 1000 స్తంభాల గుడి దగ్గరలో ఉంది. వీరి నలుగురికి బ్రాహ్మణవాడలో ఒక రూము కిరాయికి తీసుకొని వీరికి వండి పెట్టేందుకు ఒక అయ్యగారిని ఏర్పాటు చేసి, తన కొడుకులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆ రోజుల్లోనే ఆశించి వీరికి అన్ని ఏర్పాట్లు చేసి మధ్య మధ్యలో వచ్చి పర్యవేక్షించి వెళ్ళేవారు వీరి తండ్రి. ఆ విధంగా వీరు ఆ 2 సంవత్సరాలు 2-3 తరగతులు ఆ బ్రాంచ్ స్కూల్లో చదివారు. వీరి తల్లి తాయారమ్మ గారు కూడా ఆ రోజుల్లోనే కొడుకులు బాగా చదువుకోవాలని ప్రోత్సహించగల విద్యాభిమాని. వీరు గ్రామం నుండి హన్మకొండకు వెళ్తున్నప్పుడల్లా ₹2 జేబు ఖర్చులకు ఇచ్చి జాగ్రత్తగా ఉండాలని, కష్టపడి చదవాలని చెప్పేది. ఎందుకంటే ఆమె అప్పటికే ఒక లాయర్ గారి కూతురు. తర్వాత వీరి తండ్రి గారి హఠాన్మరణంతో వీరందరికీ చదువుకు ఆటంకం కలిగింది. వీరి పెద్ద అన్నగారు అప్పటి FA అంటే ఇప్పటి ఇంటర్ చదువుతుండేవాడు. 1942లో వీరి తండ్రి హఠాన్మరణంతో ఇంటి బాధ్యత పెద్ద అన్నగారైన రంగారావు గారి మీద పడింది. పెద్ద వ్యవసాయ కుటుంబం కాబట్టి వారు చదువునక్కడితో ఆపేసి వీరిని, వీరి 3వ అన్న సూర్యప్రకాశ్రావు గారిని మాన్కోటలో చదివించారు. సింగరాచారి గారి హోటల్లో వీరికి భోజన వసతులు ఏర్పాటు చేయించారు. బహుశా వీరి గ్రామానికి అతి సమీపంలో మాన్కోట తాలూకా హెడ్ క్వార్టర్ ఉండటం ఒక కారణం కావచ్చు. అక్కడ వీరు 1942లో 4వ తరగతి వరకు చదివారు. కానీ వీరిని చూసుకోవడానికి సమీప బంధువులు ఎవ్వరూ మాన్కోటలో లేనందున వీరిద్దరిని అక్కడి నుండి సూర్యాపేటకు చదువుకై పంపించారు. అక్కడ వీరి పెద్దమైన మామ దేవులపల్లి నరసింహారావు గారి పర్యవేక్షణలో 1943లో 5వ తరగతి చదివారు. తర్వాత 1944 నుండి 1950 వరకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తిరిగి హన్మకొండలో చదివారు. ఆ రోజుల్లో గ్రామాల్లో మాత్రమే తెలుగు మీడియంలో విద్యాబోధన. వీరన్న సూర్యప్రకాశ్రావు గారు హన్మకొండకు వచ్చాక లష్కర్ బజార్ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో ప్రతి జిల్లా కేంద్రానికి ఒక ఉన్నత పాఠశాల ఉండేది. అది ఉర్దూలోనే చదువు చెప్పేబడి. నిజాం ప్రభుత్వపు పాలనా భాష ఉర్దూ. హైదరాబాద్ సంస్థానంలో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు ప్రాంతీయ భాషలైనప్పటికీ ఈ 3 భాషల్లోనూ బోధన చేసే పాఠశాలలు ఉండేవి కావు.
ఇంగ్లీష్లో బోధించే పాఠశాలలు చాలా కొన్ని ఉండేవి. భాషా బోధన ఉర్దూ మీడియంలోనే తప్పనిసరిగా ఉన్నందువలన అన్నదమ్ములు ఇద్దరు ఉర్దూ భాషలోనే చదువుకున్నారు. తోటి ముస్లింలతో ఉర్దూలోనే మాట్లాడవలసి వచ్చేది. అప్పుడు వీరన్నతో పాటుగా శ్రీనివాసాచార్యుల గారి ఇంట్లో రూమ్లో ఉంటూ వారింట్లోనే భోజనం చేస్తూ అక్కడే ఉండేవాళ్ళు. శ్రీనివాసాచార్య గారి కుమారుడు హయగ్రీవాచారి తెలంగాణలో అనేకానేక ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న కొద్దిమంది ప్రజానాయకులలో శ్రీ తిరువరంగం హయగ్రీవాచారి గారికి గల స్థానం చాలా విశిష్టమైనది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో పోరాటం సాగించిన కొద్దిమంది నాయకులలో వీరు ఒకరు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో గాంధేయ నిర్మాణం కార్యక్రమాల్లో బహుముఖ సేవ చేసిన ప్రజానాయకుడు. గ్రామీణ అభ్యుదయానికి వీరు చేసిన కృషి శ్లాఘనీయమైనది. వీరు 1916 నవంబర్ 15న వరంగల్ జిల్లా ధర్మసాగరం గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి ఆండాళమ్మ. పాఠశాలలో విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే లింగరాజు గారు అనే ఉపాధ్యాయుడి స్ఫూర్తితో దేశభక్తిని, స్వదేశ వేషభాషల పట్ల అభిమానాన్ని, అనురక్తిని సంపాదించారు. వారి ప్రేరణతో ఆనాటి యువ విద్యార్థులు పత్రికలు చదవడం, జాతీయోద్యమ సాహిత్యం చదవడం అలవాటు చేసుకున్నారు. ఆ కార్యక్రమాలలో హయగ్రీవాచారి గారు పాల్గొని మహాపురుషుల జీవిత చరిత్రలు, వివిధ దేశ రాజకీయ, స్వాతంత్ర ఉద్యమ చరిత్రలు చదువుతూ ఆ గ్రంథాలపై చర్చలు, వాదోపవాదాలు చేస్తుండేవారు. విద్యార్థి దశ నుండి దేశ పరిస్థితులు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత కల్లోల పరిస్థితులు ఆయనను కలవరపరిచాయి. నిజాం నిరంకుశ విధానానికి, దమన నీతికి, తెలుగు ప్రజల స్వేచ్ఛ, స్వతంత్రం, సాంస్కృతిక విలువలు పూర్తిగా బలైపోతున్న రోజులు. నిజాం నవాబ్ కావిస్తున్న ఈ దురంతాలను ఎందరో అగ్రశ్రేణి తెలంగాణ నాయకులు అంతమందించ పూనుకున్నారు. నిజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటపు వ్యూహాలను ఒక్కొక్కటిగా తయారు చేస్తూ తెలుగు ప్రజలలో చైతన్యం కలిగించి నిజాం నవాబ్కు వ్యతిరేకంగా సమరం సల్పటానికి వారిని సమాయత్తం చేశారు. విద్యా వ్యాప్తి, గ్రంథాలయ వ్యాప్తి, యువతరాన్ని సమాయత్తం చేసే కృషి, ఇలాంటి రంగాలను తెలంగాణలో వ్యాప్తి చేసే కృషి ఆనాడు బాగా జరిగింది. ఆంధ్ర మహాసభల ద్వారా ఆంధ్రోద్యమ కృషి జరిగింది. ప్రతి ఉద్యమానికి, ప్రతి కార్యరంగానికి ఆచార్య గారు ఎప్పుడూ ముందుండేవారు. గాంధీజీని దర్శించుకొని ఆయనకు దేశ సంక్షేమ నిధిని అర్పించుకొని ధన్యుడైనాడు. ఖద్దర్ ఉద్యమాన్ని గ్రామాల్లో చాటి చెప్పాడు. అలా స్వదేశీ విధానాన్ని ప్రజానీకానికి తెలుపుతూ విదేశీ వస్తు బహిష్కరణ విషయాన్ని ప్రజానీకానికి తెలియజేసేవాడు. ఆనాడు ముమ్మరంగా సాగిన గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభల నిర్వహణ, ఆర్య సమాజ్ ఉద్యమంలో పాల్గొని ప్రముఖ పాత్ర వహించారు. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా వీరు పాల్గొన్నారు. మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి జరిగిన ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఇత్తేహాద్ ముసల్మాన్ ఛాందస కిరాతక విధానాలకు భయపడక గ్రామాల్లో పర్యటించి ప్రజలకు మనోధైర్యం కలిగించాడు. వారి ఇంట ఉండి వారి తిండి తింటూ ఉన్న ప్రకాశ్రావు గారికి హయగ్రీవాచారి గారి నిజాం వ్యతిరేక పోరాట స్ఫూర్తి 7వ తరగతి చదువుతున్న విద్యార్థి దశలోనే వారిలో నిక్షిప్తంగా ఉన్న దేశభక్తి, ఉద్యమ భావాలు బాగా జీర్ణించుకుపోయాయి. చంద్రప్రకాశ్రావు గారి పెద్దన్నగారైన రాఘవరంగారావు గారి స్ఫూర్తి, ప్రేరణ, మార్గదర్శకత్వంతో చంద్రప్రకాశ్రావు గారికి అప్పటికే దేశాభిమానం, రాజకీయ చైతన్యం కలిగాయి. అదేవిధంగా శ్రీనివాసాచారి గారి కుమారుడు హయగ్రీవాచారితో వీరికి రాజకీయ అక్షరాభ్యాసం జరిగింది. హయగ్రీవాచారి గారు అప్పటికే వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు. ఆచార్య గారి ప్రభావంతో 13 సంవత్సరాల ప్రాయంలోనే భారత స్వాతంత్ర ఉద్యమం వైపు ఆకర్షితులైన ప్రకాశ్రావు గారు హైదరాబాద్ సంస్థానం ఉద్యమాల వైపు హయగ్రీవాచారి గారి నాయకత్వంలో కొనసాగుతున్న రాజకీయ, సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఉద్యమాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. ఈ విధంగా పాఠశాలలో చదివే రోజుల్లో జాతీయ ఉద్యమ ప్రభావం చంద్రప్రకాశ్రావు గారిపై పడటానికి కారణాలు ముఖ్యంగా గ్రంథాలయ ఉద్యమం. విద్యార్థులు, యువకులు ప్రతిరోజు పత్రికలు, జాతీయోద్యమ పుస్తకాలు, మహానుభావుల జీవిత చరిత్రలు, వివిధ దేశాల రాజకీయ, స్వాతంత్ర ఉద్యమాల గురించి చదవడం, ఖద్దర్ బట్టలు ధరించడానికి నిర్ణయించుకోవడం, ఈ విధంగా ప్రారంభమై వారందరిలో జాతీయ భావాలు కలగడానికి దోహదపడిన కూడలి స్థలం రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం.
హయగ్రీవాచార్య గారు వంటి కొంతమంది మహానుభావులు వీరికి గురువులు. భారత జాతీయోద్యమానికి తెలంగాణ సమర్పించిన మొదటి తరం ప్రజాసేవకులలోని ప్రముఖుడైన శ్రీ హయగ్రీవాచార్య గారు మరొక తరం యువకులను కూడా ఉత్తేజపరచగలిగారు. నిజం చెప్పాలంటే చంద్రప్రకాశ్రావు గారు ఉద్యమ జీవితానికి బీజం వేసింది హయగ్రీవాచార్య గారే. అప్పటికే అనేక ఉద్యమాలలో నాయకత్వం వహిస్తున్న వీరు విద్యార్థిగా ఉన్న ప్రకాశ్రావు గారిని పాల్గొనే విధంగా స్ఫూర్తినిచ్చారు. రజాకాల మూమెంట్ అప్పుడు వాళ్ళు పెట్టే హింసలను భరించలేక వలస వెళ్ళిన తెలంగాణ శరణార్థులను కాపాడటానికి వెళ్ళి అక్కడ అజ్ఞాతవాసాన్ని గడుపుతూ ఇక్కడ నిజాం వ్యతిరేక పోరాటాన్ని కొనసాగించడానికి సాయుధ పోరాటం, సత్యాగ్రహాల వంటి వాటిలో ఇక్కడి విద్యార్థులను ప్రేరేపించి పాల్గొనేటట్టు చేసినప్పుడు చంద్రప్రకాశ్రావు గారు ప్రతి ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవారు. అందుకే వీరి రాజకీయ జీవితంలో హయగ్రీవాచార్య గారు ప్రథమ గురువు. ఇక అప్పటి విద్యా విధానం తెలుసుకోవాలంటే ఉర్దూ భాష అప్పటి విద్యార్థులందరికీ తప్పనిసరైంది. తెలుగు భాష తెలంగాణలో ఆప్షన్గా ఉండేది. ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండేది. తెలుగు వాళ్లకు ఎథిక్స్ సబ్జెక్టు, ముస్లిం విద్యార్థులకు అరబిక్ కానీ ఫార్సీ కానీ ఉండేది. ఇవి కాక సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉండేవి. అన్ని తరగతుల వాళ్లకు వారానికి ఒకసారి క్రాఫ్ట్ క్లాస్, గేమ్స్ క్లాస్, డ్రాయింగ్ క్లాసులు ఉండేవి. అప్పట్లో ప్రైమరీ తరగతి వరకు తహతనియా అనేవారు. పాఠశాలకు వెళ్ళగానే ప్రైమరీ నుండి హై స్కూల్ వరకు ప్రార్థన ఉండేది. ఆ ప్రార్థన నిజాం రాజును స్తుతిస్తూ భగవంతుడు వారిని చల్లగా చూడాలని ఉండేది. ముస్లిమేతరులు ఎక్కువగా ఉన్న ఉర్దూ భాషలోనే మాట్లాడుతున్నా వారితో వీరికి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకపోయేది. అందరు కలిసిమెలిసి స్నేహంగానే ఉండేవారు. హైదరాబాద్ సంస్థానంలో సర్కారు పాఠశాలలన్నీ ఉర్దూ మీడియంలోనే ఉండేవి. కానీ వీరికి మాతృభాష తెలుగు అంటే అభిమానం ఎక్కువ. వీరికే కాదు, అప్పటి ముస్లిమేతరులైన విద్యార్థులందరికీ వారి మాతృభాష మీద అభిమానం ఉండటం సహజం కదా. మొఘలాయి చక్రవర్తి మహమ్మద్ షా దగ్గర ఆసఫ్ నిజాం ఉల్ ముల్క్ సుబేదార్ స్వతంత్రం ప్రకటించుకొని నిజాం రాజ్యాన్ని 1724లో ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత నిజాం అలీ ఖాన్ నవాబుగా ఈస్ట్ ఇండియా కంపెనీతో 3 అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాడు. వీటి ప్రకారంగా ఉత్తర సర్కార్ గుంటూరు, రాయలసీమ తెల్లవానికి దారాదత్తమైనాయి. తెల్లవానికి ఆ జిల్లాలు కట్టబెట్టిన జనాభా రీత్యా నైజాం సంస్థానమే పెద్దది. హైదరాబాద్ సంస్థానం మహారాష్ట్రలో అప్పట్లో మరట్వాడ అనేవాళ్ళు ఎల్లోరా, ఔరంగాబాద్ వరకు విస్తరించింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, రేపల్లె వరకు కూడా హైదరాబాద్ సంస్థానం విస్తరించింది. కర్ణాటకలో రాయచూర్, గుల్బర్గా, బీదర్ వరకు విస్తరించింది. తన విస్తీర్ణం పెంచుకోవడం కోసం 7వ నిజాం కొన్ని ప్రయత్నాలు చేసి బందర్ మాకు ఇవ్వాలి, ఓడరేవుగా ఉంటుందని వైస్రాయ్ని అడగ్గా, మీ సంస్థానాధీశులందరికీ కొన్ని అధికారాలు ఇచ్చి మా సామ్రాజ్యాన్ని అలంకారంగా పెట్టుకున్నాం, కానీ మీరు మాతో సమానమని భ్రమపడకండి అంటూ మా దయాదాక్షిణ్యాల మీదనే మేము బతుకు అన్నట్టు చెప్పిన తీరును చూస్తే తెల్లవారి ఆధిపత్యం ముందు నిజాం ప్రభుత్వం ఏ పాటిదో తెలుస్తుంది. అయినా మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకి ధన సహాయం చేసినందుకు నిజాంకు వాళ్ళు గౌరవంగా బిరుదునివ్వటం జరిగింది. 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ మొదటి ప్రపంచ యుద్ధం మొదలు కాకముందు నుండి, అంటే 1911 నుంచి పోలీస్ యాక్షన్ 1948 వరకు ఆయనే ప్రభు. హైదరాబాద్ సంస్థానంలో జిల్లాలు 16, తెలుగు 8, మరాఠ్వాడ 5, కర్ణాటక 3, తెలుగు వాళ్ళు 1 కోటి మంది, 8 జిల్లాలను తెలంగాణ అనేవాళ్ళు. సంస్థానం జనాభాలో 50% తెలుగు వాళ్ళు, 25% మహారాష్ట్రలు, కన్నడులు 11%, ముస్లింలు 7%. సంస్థానం అంతటా పటేల్, పట్వారీలు పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు. వీళ్ళు రికార్డులు రాసుకునేటందుకు తెలంగాణలో తెలుగు, మరాఠ్వాడలో మరాఠీ, కర్ణాటకలో కన్నడం వాడేవాళ్ళు. కానీ ఈ శతాబ్దం మొదట్లో హైదరాబాద్ సంస్థానంలో అధికార భాష పర్షియన్. కొద్దిపాటి కుటుంబాలు మాత్రమే ఆ భాష మాట్లాడేవాళ్ళు. నైజాంలో సామాన్యులు, అంతకంటే కొంచెం పైతరగతి వాళ్ళు కూడా ఉర్దూలోనే మాట్లాడేవాళ్ళు. అటువంటి పర్షియన్ రాజభాష నుండి ఉర్దూ ప్రజల భాషగా మారటం పెద్ద మార్పు. కానీ ఇది ఒక వర్గానికి మాత్రమే మేలు చేసింది. తెలుగువాడైనా, కన్నడియుడైనా, ఇంకో ముస్లిమేతరుడు ఎవరైనా ఉర్దూ ఎంత నేర్చుకున్నా, ఆ భాషలో ఎంత ప్రావీణ్యం సంపాదించినా ఉర్దూ పండితులుగా పరిగణనలోకి రాకపోయేది.
ఉర్దూ మాతృభాషగాని కాయస్తునికి ఎన్ని సర్టిఫికెట్లున్నా ప్రైమరీ మిడిల్ క్లాస్కైనా ఉర్దూ చెప్పడానికి అర్హత లేదని నియమించకపోయేవాళ్ళు. కవి సమ్మేళనాలు జరిగిన 20 మంది పాల్గొంటే ఏ ఒక్కడూ ముస్లిం అవుతాడు. ఉంటే చాలా గొప్ప. ఎందుకంటే అదేమంటే పర్షియన్ వస్తే కానీ ఉర్దూ రాయటం రాదు, అది వీళ్ళకేం వస్తుంది అనేవాళ్ళు. అంటే సంస్కృతం రాకుండా తెలుగులో కవిత్వం ఎలా రాస్తారని అన్నట్టుండేది. మొఘలాయులు ఎట్లయితే బయట నుండి వచ్చి అధికారం చెలాయించారో వీరు కూడా అంతే. అరబ్ దేశం నుండి వచ్చి ఇక్కడ వాళ్ళను మా భాష మీకేం తెలుస్తుంది, ఏం మాట్లాడతారు అని ఈసడించటం. బెజవాడ వాళ్ళు మీకు తెలుగు ఏమొస్తుంది అనటం, సర్కార్ వాడు మీకు ఇంగ్లీష్ రాదనటం. అంటే తెలంగాణ ప్రజలకు మరి ఇంకే భాష వస్తుందనేది మన ప్రశ్న.